హలో అండి అందరికీ. సో, 2026 వచ్చిన తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో, ఈ ఇయర్‌లో కొన్ని అచీవ్‌మెంట్స్, కొన్ని గోల్స్ అయితే సెట్ చేసుకుంటాం. రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి చెయ్యాలి అన్నట్లు చేసుకుంటాం కదా! సో, నేను అలాంటి హ్యాబిట్స్ ఏమీ తీసుకోవట్లేదు కానీ, కొన్ని గోల్స్ అయితే రీచ్ అవ్వాలని అనుకుంటాను. సో, నాకు నేను అది మేనిఫెస్టేషన్ చేసుకుంటాను. సో, ఒక 3 గోల్స్ మీకిప్పుడు చూపిస్తాను. సో, డిసెంబర్ 31కి డెఫినిట్‌గా నేను వాటిని రీచ్ అవుతాను. సో, అందుకే ఫస్టే మీకు చెప్తున్నా. సో, అది రీచ్ అవ్వడానికి మనం సైలెంట్‌గా ఉంటే రీచ్ అవ్వలేం గదా! సో, వాటి కోసం మనం హార్డ్ వర్క్ చేయాలి. సో, స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకొని పెట్టుకోవాలి. సో, ఏ క్లయింట్ వచ్చినా కూడా మనం ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు. ఇవంతా కూడా నేను లిస్ట్ ఔట్ రాసుకొని పెట్టుకున్నాను అనమాట. సో, మీరు కూడా కొన్ని రిజల్యూషన్స్ తీసుకోండి. సో, ఇప్పుడున్న సోషల్ మీడియాలో మనం ఒక 5 మినిట్స్ ఫోను చూస్తే, ఆ 5 మినిట్స్‌లో మనకి దగ్గర దగ్గర 30 మినిట్స్ అయిపోతుంది. సో, మనకు తెలియకుండానే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది దొరుకుతాంది. టైమ్ వేస్ట్ అనేది అయిపోతాంది. సో, ఆ విధంగా చూస్తే మనకేమీ రాదు. ఒక్క స్కిల్ పైన మీరు డీప్ నాలెడ్జ్ తెచ్చుకున్నారు అనుకోండి. సో, దాని తర్వాత నెక్స్ట్ స్కిల్స్ అనేది మీరే ఆటోమేటిక్‌గా నేర్చేసుకుంటారు. సో, ఒకసారి అలవాటు చేసుకొని చూడండి. సో, నాతో పాటు మీరు కూడా ఈ జర్నీలో ముందుకొస్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా నేను వీడియోస్ పెట్టడం ద్వారా కొంతమందైనా ఇన్‌స్పైర్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేస్తారు అనుకుంటున్నాను. సో, ఇప్పుడున్న రోజుల్లో మనకు ఖర్చులు చాలా ఎక్కువ చూసే ఉంటాం కదా! సో, ఎంత సంపాదించినా కూడా మనము దాన్ని నీడ్స్ మీట్ అవ్వలేం. డెఫినెట్‌లీ మనకి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్ అవసరం అనమాట. ఒకవేళ చదువుకొని కూడా ఉద్యోగాలు లేకుండా గూడా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు డిజిటల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ స్కిల్స్ ఉంటే క్లయింట్స్ మనకు ఆటోమేటిక్‌గా దొరుకుతారు. సో, దీంతో పాటు నేను ఇంకోటి కూడా చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు జనవరి 2 నుంచి ఏ ఒక్క ప్రాజెక్ట్ ఏ రోజుల్లో వస్తాంది, ఏ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో ముగిస్తానను, దాని పేమెంట్ రిసీవ్ చేసుకున్నానా, సో, ఇవన్నీ కూడా నేను నోట్ డౌన్ చేసుకోవాలని ఉంది. ఇప్పుడు యాక్చువల్‌గా డిసెంబర్ 31 వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసినామని మనకనిపిస్తుంది గదా! సో, ఇక్కడ నేను అట్లా అనుకోవట్లేదనమాట. ఈ ఇయర్ డిసెంబర్ 31కి నేనేం చేశాను అనేది మొత్తం ఒక లిస్ట్ ఔట్‌లో ఉండేలాగా చూసుకుంటాననమాట. సో, ఈరోజు జనవరి 2 ఈరోజు నాకొక ప్రాజెక్ట్ వచ్చిందనమాట. నిన్నంతా నేను లీవ్ తీసుకున్నా, ఎటువంటి వర్క్ చేయలేదు. జనవరి 2 నాకు ప్రాజెక్ట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో, ఆ ప్రాజెక్ట్‌ని నేను సోషల్ మీడియాలో పెట్టలేను. డైరెక్ట్ వాళ్ళకే ఇస్తాననమాట. సబ్మిట్ చేస్తా. కానీ రఫ్ వర్క్ అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు. అంటే నేను నిజంగా తీసుకున్నానా, రిసీవ్ చేస్తాననా, నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాననా అని మీకు ఒకవేళ డౌట్ ఉంటే నాకు డీఎం చేయండి. నేను మీకు ఒక లింక్ పంపిస్తా. ఆ లింక్‌లో ఏంటంటే నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన శాంపిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. సో దట్ మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ విధంగా నేను వర్క్స్ అనేది చేస్తాను అన్నట్లు. ఓకే. మీరు కూడా గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. కీప్ సపోర్టింగ్ అండ్ బై.